హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్వీట్ రొట్టె వేసుకుంటున్నాము. ఇది ప్రయాణానికి కూడా బాగుంటుంది. దిబ్బరొట్టెలాగా వేసేసామనుకోండి, అది ప్రయాణానికి బాగుంటుంది. దాంట్లోకి నేను చూడండి బెల్లం కుందులు, మనకి ఎన్ని కుందులు కావాలంటే ఇలా అమ్ముతున్నారు బయట. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇందులోకి 3 కుందులు సరిపోతాయని నేను తీసాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం మామూలు సోడా, జీడిపప్పు, వీటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, బెల్లం నలిపేసాను. అలాగే ఇవి సోడా పొడవు బెల్లం వేసేద్దాం. వేసాను కదా, ఇది బాగా కలిపేసుకుందాం. ఇంతకీ పిండి ఏంటో చెప్పలేదు కదండి, ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి పొలవకుండా మామూలుగా ఉన్నది తీసాను. ఇది రొట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను, ఇందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన రొట్టి బాగుంటుంది, అందుకని నేతిలో వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పులు ఇందులో వేయించేద్దాం. చూడండి, జీడిపప్పు వేగిపోయింది. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి వేసేసుకుందాం. ఇదిగో చూడండి, పిండి అంతా వేసాను కదా. ఇది చక్కగా సిమ్లో ఉడికితే చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం సిమ్లో బాయిల్ అయ్యాక అప్పుడు చూసుకుందాం. చూడండి, రొట్టి స్వీట్ రొట్టి అయిపోయింది. మనం బ్యాక్ చేసేసుకుందాం. స్వీట్ వేసాం కదండి, అందుకని కొంచెం డార్క్ కలర్ వచ్చింది. ఇది ఇలా చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. నేను తీసాక చూపిస్తాను. చూడండి, ఇది ఉడికిపోయిందో లేదో మనం ఇలా చేస్తే పిండి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇది మనం తీసి డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, స్వీట్ రొట్టె రెడీ అయిపోయింది. మనం ఇలా కట్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు, బాక్స్లో పెట్టుకోవచ్చు. ప్రయాణానికి చాలా టేస్ట్గా, నీట్గా, చక్కగా ఉంటుంది. చూడండి, పీసు లోపల వరకు ఉడికింది చక్కగా. ఇలాగ మనం చేసుకొని తిని చూస్తే చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ అన్నమాట. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ